తెలంగాణలో పద్మ అవార్డుల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం రాష్ట్రానికి అవార్డుల ఎంపికలో తీవ్ర అన్యాయం చేసిందని సీఎం మండిపడగా దానికి కౌంటర్గా కేంద్ర మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకు కేంద్ర మంత్రి చేసిన ఆరోపణలు ఏంటి? కాంగ్రెస్ శ్రేణులు ఇంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలకు దిగారు. ఈ ఆరోపణలకు బండి సంజయ్ కౌంటర్గా స్పందించారు. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికి ఇస్తామని చెప్పారు. గద్దర్కు ఎలా ఇస్తామని, ఆయన భావజాలం ఏంటి, బీజేపీ కార్యకర్తలను పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తామని అన్నారు. తమ కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారని, మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డులు ఎలా ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేర్లు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. గద్దరికి ఎట్టిస్తాను చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం. ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? పద్మ అవార్డులకు ప్రతిపాదన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలోచించి పంపాలని కేంద్ర మంత్రి అన్నారు. నక్సల్స్ భావజాలమున్న గద్దర్ వందలాది మంది బీజేపీ కార్యకర్తల చావులకు కారణమయ్యారన్నారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డులు ఎందుకు ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణ భావోద్వేగాన్ని రగిలించి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మరోసారి లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చే అంశంపై మరోసారి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మేము కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు కూడా మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కారు, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్ముకొని సోకొట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ గళం అయిన గద్దర్ నక్సలైట్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు బాధ్యతారహితం అన్నారు. బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని అద్దంకి దయాకర్ హెచ్చరించారు. గద్దర్ గారి మీద ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటన చేయడం అది బండి సంజయ్ గారి వ్యక్తిగతమా, బీజేపీ పార్టీ విధానమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ విధానమా? లేదు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ యొక్క ప్రకటన ఇది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ కగార్లో మీరు కంగారు పడుతూ ఇలా గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ డెఫినెట్ గా మూల్యం చెల్లించుకుంటారు. వేస్ట్ కామెంట్స్ చేయడం వల్ల మీ పార్టీని చెత్తబుట్టలు వేస్తే భవిష్యత్తులో బీజేపీ భూస్థాపితమయ్యే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తారు. మరో నేత మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సైతం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకుని ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అన్ని ఐడియాలజీను కలిగిన వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించిన వ్యక్తి గద్దర్ అన్నారు. అలాంటి వ్యక్తిపై బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. తెలంగాణ బిల్లు సమయంలో అనేకసార్లు సుష్మా స్వరాజ్తో గద్దర్ సంప్రదింపులు జరిపారన్నారు. చరిత్ర తెలియని మూర్ఖుడిగా సంజయ్ మాట్లాడొద్దని హితవు పలికారు. గద్దరన్నపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. బండి సంజయ్ గారు సోయి లేకుండా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. గద్దరన్న ఇప్పుడు కూడా అవార్డుల కోసమో రివార్డుల కోసమో తను ప్రజా ఉద్యమాల్లోకి రాలేడు, దానికోసం పాటలు రాయలేడు. ఆ విషయాన్ని బండి సంజయ్ గుర్తిస్తే బాగుంటుంది. గద్దర్ గారి పేరును మేము ఇయ్యము, ఆయన నక్సలైటు అని ఇష్టంన్నట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గద్దరన్న నక్సలైట్ అనే విషయం గద్దరన్న ఒప్పుకున్నాడు. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు, నీకున్న వ్యవస్థ సిస్టమ్ చెప్పడానికి కొత్తగా ఏం లేదు. పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరేటి వెంకన్న, జైదీర్, తిరుమలరావు వంటి ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై రేవంత్ రెడ్డి చర్చించారు. పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలనే యోచనలో సీఎం ఉన్నారు. తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించకపోవడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. 139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కనీసం 5 పురస్కారాలు ప్రకటించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గద్దర్పై ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. దీంతో రాను రాను ఈ అవార్డుల పంచాయతీ ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.